కెవిన్ గారు, అసలు మీకు లావణ్యకి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అంటే మీ ఫ్రెండ్‌షిప్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఓకే. లావణ్యకి నాకు ఫ్రెండ్‌షిప్ యాక్చువల్‌గా సెప్టెంబర్ 2024లో స్టార్ట్ అయిందండి. హ్మ్. సో, నేను యాక్చువల్‌గా సిబిఐటి ఇంజినీరింగ్ కాలేజ్‌లో చదువుకున్నాను. ఓకే. ఈ మధ్యే లా కూడా జాయిన్ అయ్యాను. లా ఫస్ట్ హ్మ్. ఇయర్. హ్మ్. సో, లా ఫస్ట్ ఇయర్‌లో జాయిన్ అయినప్పుడు పాత ఇంజినీరింగ్ సర్టిఫికేట్ టీసీ ఏదైతే ఉందో అది ఇవ్వాలన్నమాట. హ్మ్. సో, అప్పట్లో నేను తీసుకోలేదు. సో, అక్కడికెళ్ళినప్పుడు సిబిఐటికి వాళ్ళు ఇట్లా నార్సింగి పిఎస్ అంటే సిబిఐటి గండిపేటలో ఉంది కాబట్టి నార్సింగి పిఎస్ లిమిట్స్‌లోకి వస్తుంది. హ్మ్. అక్కడికెళ్ళి లాస్ట్ డాక్యుమెంట్ ఎఫ్ఐఆర్ తెచ్చుకోమన్నారు. అక్కడికెళ్ళాను. హ్మ్. వెళ్ళినప్పుడు ఈ లావణ్య అనే అమ్మాయి అక్కడుంది. హ్మ్. సో, అప్పటికే నేను ఎక్కువగా ఇంటర్వ్యూస్ ఏం చూడలేదు. నేను యాక్చువల్‌గా సాఫ్ట్‌వేర్ జాబ్‌లో వర్క్ చేస్తాను. ఓకే. సో, తనది 1, 2 ఇంటర్వ్యూస్ ఏవో చూశాను. హ్మ్. చూసినప్పుడు ఆమె యాక్చువల్‌గా విక్టిమ్ లాగా ఆ ఇంటర్వ్యూస్ చూశాను. అంటే రాజ్ తరుణ్ నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. హ్మ్. నేను తన కోసం నా కెరియర్‌ని సాక్రిఫైస్ చేశాను. హ్మ్. కుక్కలున్నాయి ఇంట్లో, అవి చూసుకోవాలి, డబ్బులు లేవు నా దగ్గర అనే హ్మ్. ఒక సింపతి కోసం బయటకొచ్చింది తను ఆ టైంలో. హ్మ్. హ్మ్. సో, ఆ ఇంటర్వ్యూ నేను చూశాను. సో, అయితే నేను ఎళ్లి మాట్లాడాను. హ్మ్. తను యాక్చువల్‌గా నాకు వేరే కేస్ ఒక్క నిమిషం. కుక్కలున్నాయి చూసుకోవాలి అంటే కోట్లు కోట్లు అడుగుతారా అండి? మనకు తెలీదు కదా! ఇల్లు రాసిమ్మంటారా అండి కుక్కల అదే. కోసం? ఎగ్జాక్ట్‌లీ. ఓకే. ఎగ్జాక్ట్‌లీ. ఆహా! మీరు సింపతి పరంగా నేను వెళ్ళాను అంటే, హ్మ్. రాజ్ తరుణ్ మీద నాకు ఆ ఇల్లు రాసేయాలి అన్న డిమాండ్ ఆ అమ్మాయి తెచ్చిందన్న విషయం మీకు తెలుసా? కుక్కల కోసం ఇల్లు ఎవరైనా డిమాండ్ చేస్తారా అండి? అది తప్పు యాక్చువల్‌గా. మీరు సింపతి మేనర్ లో వెళ్ళాను, అంటే అప్రోచ్ అయ్యాను. ఆ టైంలో ఉన్న తనకి ఇమేజ్ కొంత, ఓకే. సింపతి ఇమేజ్ కూడా ఉంది కొంత. అవునా కదా? ఐ డోంట్ నో. యూ డోంట్ మీరు నో. చెప్పండి. మరి నాకున్న అంటే ఆ మీకు చూసిన నాకైతే అంతలా ఎందుకు ఆ అమ్మాయి ఒకవేళ అమ్మాయి మోసపోతే షీఈ్ ఎడ్యుకేటెడ్, ఎందుకు మోసపోయిందని నేను ఆలోచిస్తాను కానీ ఎగ్జాక్ట్‌లీ. తెలివి తక్కువది అయితే కోర్టులకు వచ్చి కేసులు వేసే అంత రేంజ్ కి అయితే వెళ్ళదు కదా. సో నేను అలా ఆలోచించను. సింపతి మేనర్ ఉండదు నా దగ్గర. ఓకే. నేను సింపతిగానే చూశాను. ఓకే. అయితే ఓకే. తను తర్వాత నాకు చెప్పింది ఏంటంటే, ఆ ప్రాపర్టీలో నేను ఇన్వెస్ట్ చేశాను. మ్మ్. ఇప్పుడు ప్రెసెంట్ 10 crores ఏదో ఉందంట ఆ ప్రాపర్టీ విల్లా. మ్మ్. దాంట్లో నేను కూడా ఇన్వెస్ట్ చేశాను. సో, అది మా ఇద్దరిది అన్నట్టు తర్వాత నాకు చెప్పింది. బట్ ఎనీవే అప్పుడు ఆ అమ్మాయి కలిసి ఇన్వెస్ట్ చేసింది అన్నప్పుడు మీరు అడగలేదా నీ ఇన్కమ్ సోర్స్ ఏంటి అని? నా దగ్గర ఏమీ లేదు, నేను సింగిల్ హ్యాండ్ తో వచ్చేసాను బయటకి, నన్ను మోసం చేశాడు అనుకునేటప్పుడు ఇప్పుడు నాకు డబ్బులు లేవు, నేను మరి ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏ డబ్బులు లేకుండా ఇన్వెస్ట్ చేసిందా? అది మనకు తెలియదు కదండి. మీరు క్వశ్చన్ చేయలేదా అని అడుగుతున్నాను నేను. తర్వాత నాకు ఈ షార్ట్ ఫిల్మ్స్ చేశాను ఉనీత్ రెడ్డి చింటూ తోటి అని చెప్పేసి, తర్వాత ఏవో ఫిల్మ్స్ చేశాను అన్నట్టు చెప్పింది. షార్ట్ ఫిల్మ్స్ లోని చేసిన తర్వాత 10 crores కి ఇన్వెస్ట్ చేసి అంటే 10 crores కి సరిపడా ఇన్వెస్ట్మెంట్ పెట్టేంత వచ్చేసిందా షార్ట్ ఫిల్మ్స్ లో? అప్పుడు కొన్నప్పుడు మేబీ ఇది 1 crore అయి ఉండొచ్చు. ఓకే. సినిమా వాళ్ళు కొన్నారంట. కొన్నప్పుడు అది ప్రాబ్లీ 1 crore అయి ఉండొచ్చు. ఇప్పుడు అది 10 crores వాల్యూ. అష్టాచమ్మ సినిమా డైరెక్టర్, సమ్ ప్రొడ్యూసర్ రాజ్ తరుణ్ కి ఇంకా డబ్బులు ఇలా ఇచ్చే కంటే ఇదవుతుందని ప్రాపర్టీ రాశారని కూడా ఒక టాక్ ఉంది. అవునా? నాకు తెలియదు. ఓకే. మీకు అది తెలియదేమో, అది ఇన్నర్ గా జరిగింది, అది టాక్. తన విల్లా పక్కన క్యాథరిన్ తెరిసా హీరోయిన్ ఉంది కదా, ఆమె విల్లా కూడా ఉంది అని చెప్పి నాకు చూపించింది. బట్ ఎనీవే ఇది తర్వాత జరిగిన స్టోరీ. తనను ఆ రోజు నేను నార్సింగి పిఎస్ లో కలిసినప్పుడు తను ఒక కంప్లైంట్ కోసం అని చెప్పి వచ్చింది. దాసరి విజ్ఞాన్ అనే అతను కొన్ని వీడియోస్ చేస్తూ ఇట్లా కుక్కలతో సెక్స్ అన్నట్టు ఇట్లా థంబ్నెయిల్స్ వచ్చినాయి అన్నమాట. సో దాని గురించి కంప్లైంట్ ఇద్దామని చెప్పేసి, ఇక్కడ చూడండి, దాని గురించి కంప్లైంట్ ఇద్దామని చెప్పి తను అక్కడికి వచ్చింది. సో అట్లాగా నేను అప్పుడు దిలీప్ శంకర గారు ఆమెకు సపోర్ట్ గా ఉన్నారు. ఆ టైంలో నేను లా స్టూడెంట్ కాబట్టి నన్ను కొంచెం ఒక కంప్లైంట్ డ్రాఫ్ట్ చేయమని చెప్పింది. ఇక్కడ చూడండి, 13 September నేను కంప్లైంట్ అగైన్స్ దాసరి విజ్ఞాన్ అని చెప్పేసి ఆమెకు పంపించాను కంప్లైంట్ డ్రాఫ్ట్ చేసి. ఆ కంప్లైంట్ ఇది. ఇది కంప్లైంట్. సో అట్లా మీరు ఏమైనా చార్జ్ చేస్తారా అమ్మాయి దగ్గర? నేనేం చార్జ్ చేయలేదండి. ఫ్రీగా చేస్తారా మీరు? సోషల్ సర్వీస్ చేస్తారా? అంటే ఫ్రీగా చేయడం అంటే చారిటీ డెఫినెట్ గా చేస్తాను. చార్జ్ చేయాల్సిన వాళ్ళ దగ్గర చార్జ్ చేస్తాను. అంటే నేను ఇంకా లాయర్ అవ్వలేదు కదా, నేను ఇంకా లా స్టూడెంట్ ప్రస్తుతానికి. సో చార్జ్ చేసేంత ఐ థింక్ ఇట్ ఈస్ యువర్ కప్ ఆఫ్ కాఫీ. ఆ సిచ్యువేషన్స్ లో మీరు మీకు పాకెట్ మనీకైనా మీరు ఇలాంటివన్నీ చేస్తూ ఉండొచ్చు.
ఐ థాట్ ఐటీ జాబ్ కూడాను మీకు పోయిందని విన్నాను ఆ టైంలో. సో ఖచ్చితంగా మీ కప్ ఆఫ్ కాఫీ ఫ్రీగా మీరు చేసేస్తారా? సోషల్ సర్వీస్ చేయడానికి వచ్చారా? ఎందుకు చేయాల్సి వచ్చింది? చేయడానికి కూడా నేను ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్తాను. యాక్చువల్ గా నా పైన నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఒక అమ్మాయి రాంగ్ ఎఫ్ఐఆర్ పెట్టింది. ఓకే. January 8th 2024 ఇందాక నేను మీకు ప్లకార్డ్ కూడా చూపించాను. సో నా గ్యాడ్జెట్స్ అనేవి సీజ్ చేశారు. ఓకే. నా ఐటీ ఎంప్లాయ్ ఇప్పుడు మనకి యాంకర్స్ జర్నలిస్టులకి ఇప్పుడు మీరు దీంట్లో చదవండి, జస్టిస్ డిలైడ్ ఇస్ జస్టిస్ డినైడ్, మై ఫోన్స్ అండ్ ల్యాప్టాప్స్ వర్త్ ₹5 lakhs were illegally and forcibly seized by the She Teams police and Chikadpalli police on January 8th 2024. ఇది 10 days ago జరిగింది. 415 days ago without providing me with a seizure report. For an IT employee, these gadgets are essential income generating tools and their confiscation has severely impacted my livelihood. I need my gadgets back. ఈ ప్లకార్డ్ పట్టుకొని నేను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ముందు నుంచున్నాను 10 days క్రితం. సో అంటే నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను అంటే అసలు లాలోకి ఎందుకు వచ్చాను అనేది కూడా నేపథ్యం చెప్పాలి మీకు. సో నేను ఐటీ ఎంప్లాయీగా ఉన్నప్పుడు 2019లో అంటే సిబిఐటీలో చదువుకున్నాను అని చెప్పాను కదా, నా ఫ్రెండ్ సునీల్ అనే అతను నన్ను అప్రోచ్ అయ్యి ఇట్లా ఒక మూవీలో ఇన్వెస్ట్మెంట్ కోసం నా ఫ్రెండ్, అతని పేరు సునీల్, అతని స్కూల్ ఫ్రెండ్ పేరు కళ్యాణ్జీ గోగన, వాళ్ళు ఒక మూవీ స్టార్ట్ చేశారు, కాదల్, తమిళ్ టైటిల్, తెలుగు మూవీ. సో అయితే ఆ మూవీకి ఇన్వెస్ట్మెంట్ కోసం అని చెప్పి బడ్జెట్ ఇష్యూస్ వల్ల సినిమా ఆగిపోయింది. ఓకే. సో 2019లో నేను డెలాయిట్లో వర్క్ చేస్తున్నాను. డెలాయిట్లో వర్క్ చేస్తున్నప్పుడు ఒక 30 lakhs పర్సనల్ లోన్ తీసుకొని ఇన్వెస్ట్ చేశాను. అంటే నాకు కూడా సినిమా యాక్టింగ్ ఇష్టము, సో సినిమాలోకి రోల్ ఇస్తామని చెప్పారు కాబట్టి నేను ఇన్వెస్ట్ చేశాను. బ్యాంక్స్ నుంచి పర్సనల్ లోన్ తీసుకుని ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆల్రెడీ 3 ప్రొడ్యూసర్స్ ఉన్నారు, కాసిం వల్లి చైతన్య, హర్ష గద్దం శెట్టి అనే వాళ్ళు డైరెక్టర్ ఇంట్రడ్యూస్ చేశాడు. ఇట్లాగా 50% షూటింగ్ అయిపోయింది, ఇంకా ఒక 30 lakhs ఇస్తే అయిపోతుంది అని చెప్పారు. నేను ఇన్వెస్ట్ చేసిన తర్వాత 50% నుంచి 90% షూటింగ్ ప్రోగ్రెస్ అయింది. మళ్ళీ బడ్జెట్ ఇష్యూ వల్ల ఆగిపోతే నన్ను అడిగారు మళ్ళీ డబ్బులు పెట్టమని. నా దగ్గర అంత డబ్బులు లేవు, మీరు కావాలంటే ఇంకో కొత్త ప్రొడ్యూసర్ని యాడ్ చేసుకోండి, ఆల్రెడీ 3 ఉన్నారు, నేను 4వ వాడిని, 5వ వాడిని యాడ్ చేసుకోండి అని చెప్పాను. అయితే సరే అని చెప్పి మేమంతా ట్రై చేస్తున్నాము. ఈ లోపల కిరణ్ రెడ్డి మందాడి అని ఒక పెద్ద ప్రొడ్యూసర్ ఉన్నారు, ఆయన రానా గారి మూవీ నేనే రాజు నేనే మంత్రి అనే మూవీ అప్పుడు రిలీజ్ అయింది. ఆ మూవీకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారు, భరత్ చౌదరి గారు, కిరణ్ రెడ్డి మందాడి గారు, వీళ్ళ 3 ప్రొడ్యూసర్స్. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ డైరెక్టర్ అమ్మేశాడు మూవీని, డైరెక్టర్ అండ్ పాత ప్రొడ్యూసర్స్. సో నాకు ఇన్ఫర్మేషన్ మేనేజర్ ద్వారా తెలిసినప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళి చూపించాను, ఇట్లా ఇన్వెస్ట్మెంట్ చేశానండి నేను, నాకు కాస్త హెల్ప్ చేయండి అని చెప్పేసి అని చెప్తే ఆయన ఏమన్నారంటే ఇట్లా వీళ్ళు నన్ను కూడా మోసం చేశారు, సో వీళ్ళ పైన కేసు పెట్టేసి, అంటే నేనేమన్నా అంటే కంటిన్యూ అవుతాను మూవీలో, సినిమా రిలీజ్ అవ్వకముందే అది ఫ్లాప్ ఇది అని చెప్తే కరెక్ట్ కాదు కదా. సో వాళ్ళ పాయింట్ ఏంటంటే బడ్జెట్ ఇష్యూస్ వల్ల పెరిగిపోయింది, నేను మీరు ఈ సినిమా హీరోకి అంత బడ్జెట్ లేదు, విశ్వాంత్ దుద్దుంపుడి, చిత్రా శుక్ల హీరోయిన్స్ వాళ్ళు. సో వాళ్ళు విశ్వాంత్ దుద్దంపుడి వచ్చి కేరింత మనమంతా మూవీస్ లో యాక్ట్ చేశారు, జెర్సీ మూవీలో కూడా యాక్ట్ చేశారు నానితో. సో అయితే ఈ హీరోకి అంత మార్కెట్ లేదు అని చెప్పేసి ఇట్లాగా వాళ్ళు ఇది చెప్పారన్నమాట. సో అయితే ఇది ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్ అండి, 2019లో తీసుకున్న అగ్రిమెంట్ ఇది. సో 30 lakhs ఇన్వెస్ట్ చేశాను. అయితే ఇది పట్టుకొని నేను కిరణ్ రెడ్డి మందాడి గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇట్లా 30 lakhs ఇన్వెస్ట్ చేశాను, నేను మూవీలో కంటిన్యూ అవుతానంటే లేదు నేను ఇట్లా నీలాంటి చిన్న వాళ్ళతో చేయను, నాదంతా పెద్ద రేంజ్ అని చెప్పేసి నువ్వు వాళ్ళపైన కేసు పెట్టుకో అని చెప్పి అన్నారు. సో 2021లో క్రిమినల్ కేసు పెట్టాను, చీటింగ్ చేశారు వాళ్ళు 3 ప్రొడ్యూసర్స్ అని చెప్పి, డైరెక్టర్ మీద కూడా. అండ్ 2022లో ఇది సివిల్ కేసు, మనీ రికవరీ కేసు. సో ఈ కేసు పట్టుకొని కావేటి శ్రీనివాసరావు గారు అని ఒక పెద్ద అడ్వకేట్ ఉన్నారు, సీనియర్ అడ్వకేట్, ఆయన దగ్గరికి వెళ్తే అడ్వకేట్ శ్రావ్య అనే అమ్మాయిని పరిచయం చేశారు నాకు. ఆ అమ్మాయి తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ లో మంచి ఇన్ఫ్లుయెన్షియల్ మెంబర్. తెలుసా మీకు? తెలుసు, కట్టా శ్రావ్య. యా. సో ఆ అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ అమ్మాయి తోటి ఈ కేసు పనిలో అట్లా మా ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ ఏర్పడి ఆమె కొచ్చికి ఒక డివోర్స్ కేసు పనిలో వెళ్తున్నానని చెప్పింది. అయితే నన్ను కూడా ఇన్వైట్ చేసింది, నేను కూడా వెళ్ళాను ఫ్రెండ్ లాగా. వెళ్ళి అక్కడ ఆ జర్నీలో మేమిద్దరము లవ్ లో పడ్డాం. సో అయితే ఈ మూవీ కేసుకి సంబంధించి ఒక 2 lakhs ప్రొఫెషనల్ ఫీజు అడిగింది.
నేను ఒక 1 lakh క్రెడిట్ కార్డ్స్ ద్వారా ఆ ప్రొఫెషనల్ ఫీజుని స్పెండ్ చేశాను. అంటే హోటల్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, ట్రావెల్ ఎక్స్పెన్సెస్, ఫ్లైట్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ ఫుడ్ ఎక్స్పెన్సెస్ అన్ని చేసిన తర్వాత ఆ అమ్మాయి కొంతకాలం నాతో లవ్లో ఉంది. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నాకు ఇష్టమైన నా బర్త్డే అని చెప్పేసి నా కోసం ఒక బర్త్డే గిఫ్ట్గా ఒక షర్ట్ తీసుకొని వచ్చింది గిఫ్ట్. అది అయిన తర్వాత కూడా తను ఏం చేసిందంటే తన వైశ్య కమ్యూనిటీకి సంబంధించిన అమ్మాయి, నేనేమో క్రిస్టియన్, ఓసీ క్రిస్టియన్. సో నాది రిలీజన్ వేరు, మా ఫ్యామిలీలో ఒప్పుకోరు, సొసైటీ దూరం పెడతారు అని చెప్పేసి ఆ అమ్మాయి నన్ను బ్రేకప్ చేద్దామని చెప్పింది. సరే ఓకే, కానీ నువ్వు నా కేసు తీసుకున్నావు, ఆ కేసు ఏదైతే మనీ ఉందో ఆ మనీ నాకు రిటర్న్ ఇవ్వు అని అడిగాను. ఎందుకు అడిగాను అంటే ఇక్కడ మా మదర్ ప్రాపర్టీ మనీ కూడా ఇన్వాల్వ్ అయింది. సో ఇక్కడ 30 lakhs నేను ఇన్వెస్ట్ చేశాను, మన దగ్గర ప్రూఫ్ కూడా ఉంది. ఆ 30 lakhs కి నేను ప్రతి నెల ఒక 2 lakhs 1 lakh అవి ఈఎంఐస్ ఉంటాయి కదా, ఆ ఈఎంఐస్ కట్టుకోవడానికి నాకు ఇబ్బంది అవుతూ మధ్యలో జాబ్ పోయి మా మదర్ ప్రాపర్టీ కూడా అమ్మేసి మచిలీపట్నంలో డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులతో క్రెడిట్ కార్డు కట్టాను. ఆ డబ్బులు నాకు ఇవ్వు అంటే ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది కాబట్టి అడిగాను. మామూలుగా అమ్మాయి మీద స్పెండ్ చేసినప్పుడు అట్లాంటివి ఏం అడగము, నేను కూడా ఒప్పుకుంటాను అది. సో అయితే అడిగినందుకు ఆ అమ్మాయి నా పైన రివర్స్ లో కేసు పెట్టింది. January 8th, 2024 షీ టీమ్స్ లో కేసు పెట్టింది. ఏమని అంటే నేను ఒక క్లయింట్ని, ఆ అమ్మాయి ఒక అడ్వకేట్, ఆమె దగ్గరికి వెళ్ళి నేను ఏదో ఫోన్లో చూపించేసి ఆమెకి మార్ఫ్ చేశాను, ఫొటోస్ వీడియోస్ మార్ఫ్ చేశాను అని చెప్పేసి, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా, పెళ్లి చేసుకోకపోతే ఈ ఫొటోస్ వీడియోస్ని నేను మీడియాకి ఎక్కిస్తాను అన్నట్టు భయపెట్టించాను, లేదా పాన్ వెబ్సైట్స్లో పెడతాను, అట్లాగా అబద్ధాలు రాసేసింది ఎఫ్ఐఆర్. సో షీ టీమ్స్ పోలీస్ వాళ్ళు నలుగురు వచ్చి ఇట్లాగా నా టేబుల్ మీద ఉన్న గ్యాడ్జెట్స్, ల్యాప్టాప్స్, ఫోన్స్ అన్ని, హార్డ్ డిస్క్ అంతా కాన్ఫిస్కేట్ చేసుకెళ్ళిపోయి నన్ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి షీ టీమ్స్ కి తీసుకెళ్లారు. అక్కడ డిలీట్ చేయమని చెప్పారు, నేను డిలీట్ చేయనని చెప్పాను. ఎందుకంటే అక్కడ అమ్మాయి నేను డిలీట్ చేస్తే ఇందులో ఎథెంటికేషన్ ఉందా అండి? మీరు ఇవన్నీ చెప్తున్నారు కదా, నిజంగా ఎథెంటికేషన్ ఉందా? 100% ఆథెంటికేటెడ్. ఓకే, నేను ప్రూఫ్స్ కూడా చూపిస్తాను మీకు. ఓకే. అయితే అక్కడ ఏం జరిగిందంటే చిక్కడపల్లి పోలీస్ కి రిఫర్ చేశారు. రిఫర్ చేస్తే నా గ్యాడ్జెట్, నా ఫోన్ ఓపెన్ చేసి ఆ అమ్మాయికి ఇచ్చేసి నీకు కావాల్సిన నువ్వు డిలీట్ చేసుకొని ఫోర్సబుల్ గా ఇచ్చారు. ఆ అమ్మాయి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, SMS అన్ని డిలీట్ చేసేసింది. డిలీట్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ రోజు ఎఫ్ఐఆర్ పెట్టేసింది నా పైన. ఏమని? సేమ్ 354D, 500, 509. 354D అంటే స్టాకింగ్, 500 అంటే డెఫమేషన్, మోడెస్టీ ఆఫ్ ఉమెన్, డెఫమేషన్. ఇవి ఈ 3 కేసులు పెట్టేసింది. పెట్టేస్తే తర్వాత కాంప్రమైజ్ కోసం ట్రై చేసాం కానీ కుదరలేదు. సో ఒక ఆయన అడ్వకేట్ ఏం చెప్పారంటే బార్ కౌన్సిల్లో కంప్లైంట్ ఇవ్వమని చెప్పారు. సో బార్ కౌన్సిల్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. అది ఇచ్చినా కూడా అక్కడ ఏం జరగలేదు. ఆ అమ్మాయి మళ్ళీ బార్ కౌన్సిల్లో కంప్లైంట్ ఇచ్చాను రివెంజ్ గా. March 18th బార్ కౌన్సిల్లో కంప్లైంట్ ఇచ్చాను. March 19th అమ్మాయి నా పైన సెకండ్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసింది. రిజిస్టర్ చేసిన తర్వాత ఇంకా ఇది అవ్వట్లేదని నేను మీడియాకి వచ్చాను. అక్టోబర్ 2024లో నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాను సోమాజిగూడలో. పెట్టుకొని ఇట్లా నాకు అన్యాయం జరిగింది ఒకసారి ప్రొడ్యూసర్స్ ద్వారా, నేను న్యాయం కోసం అని చెప్పి ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్తే ఆ అమ్మాయి కూడా ప్రేమలో ముంచి నన్ను అన్యాయం చేసింది డబ్బులు తీసుకొని అని చెప్పి పెట్టుకున్నాను ప్రెస్ కాన్ఫరెన్స్. సో ఆ టైంలో అంటే ఈ కేసుకి ఆ కేసుకి ఇంటర్ రిలేషన్ ఏముందంటే, ఇప్పుడు ఈ అమ్మాయి శ్రావ్య అనే అమ్మాయి ఎఫ్ఐఆర్ లో అబద్ధాలు రాసి ఇవ్వడం వల్ల నా గ్యాడ్జెట్ సీజ్ చేసేసారు. ఇక్కడ లావణ్య ఏం చేసింది, మస్తాన్ సాయి పైన, మస్తాన్ సాయి ఒక ఇవన్నీ పాన్ వెబ్సైట్స్ లో పెడతాడు, అమ్మాయిల ఫోటోలు, వీడియోలు సీక్రెట్ కెమెరాతో రికార్డ్ చేస్తాడు అని చెప్పేసి అతని గ్యాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో హార్డ్ డిస్క్, ఇవి ఫోన్లు దొంగతనం చేసేసి వెళ్ళి పోలీస్ దీంట్లో ఇచ్చేసింది. అయితే అక్కడ జరిగింది ఏంటి, ఆ అమ్మాయి ఎంతో 800 వీడియోలు ఉన్నాయి అని చెప్పేసి చెప్పింది కదా, కానీ అక్కడ జరిగింది 6 వీడియోలే ఉన్నాయి, 6 ఫోటోలే, 6 అమ్మాయిలే ఉన్నారు. 6 అమ్మాయిలు, అది కూడా కన్సెన్షువల్ గా జరిగింది. అంటే వాళ్ళు ఇష్టపూర్వకంగానే తీసుకున్నారు, వాళ్ళ ఎక్స్ వైఫ్ కావచ్చు, గర్ల్ ఫ్రెండ్స్ కావచ్చు, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్, వాళ్ళతో జరిగింది. సో అట్లా ఒకళ్ళ ప్రైవేట్ డేటా ఆర్టికల్ 14 and 21 ప్రకారం అట్లా మనం ప్రైవేట్ డేటా చూడకూడదు. అట్లా సీజ్ చేయడం కానీ, అంటే నా దాంట్లో సీజర్ రిపోర్ట్ లేకుండా సీజ్ చేసేసారు. అంటే పోలీస్ వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బైక్ మీద, కార్ మీద వెళ్తున్నాము, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఆపుతారు, మన దగ్గర సీట్ బెల్ట్ వేసుకోలేదో, లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ లేదో ఏదో, సో ట్రాఫిక్ చలాన్ ఇవ్వాలి కదా మనకి. ఆ ఇవ్వకుండా వాళ్ళు మన కార్ ని, బైక్ ని పక్కన పెట్టేసుకొని వాళ్ళు చెప్పిన మాట వినాలి అనేది తప్పు కదా. ఇక్కడ జరిగింది నేను కూడా అదే, నేను రిట్ పిటిషన్ వేసాను, ఇట్లా వీళ్ళు సీజర్ రిపోర్ట్ వేయలేదు అని చెప్పేసి.
సీజర్ రిపోర్ట్ ఇవ్వలేదు అని. ఉమ్, దాని తర్వాత ఏం చేశారు, నన్ను పిలిపించేసి ఇదిగో నీ గ్యాడ్జెట్స్ ఉన్నాయి అని చెప్పి చూపించేసి సీజర్ రిపోర్ట్ ఇస్తాము అని చెప్పి మళ్ళీ మోసం చేసి నాతో సిగ్నేచర్ పెట్టి చేసుకొని సీజర్ రిపోర్ట్ కూడా ఇవ్వలేదు. ఉమ్, సో అట్లా మోసం జరిగింది. అందుకని నేను ఈ ప్లకార్డ్ ఇవి పట్టుకొని నేను ఫైట్ చేస్తున్నాను. ఇన్ఫాక్ట్ ఇవి వేరే ప్లకార్డ్స్ కూడా ఉన్నాయి. నేను ఫైట్ చేసేది ఒక మంచి కాజ్ కోసం అండి. ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పాను పర్సనల్ లోన్స్ తీసుకున్నాను అని చెప్పేసి. ఉమ్, ఇప్పుడు దీని వల్ల ఏమవుతుంది, బ్యాంక్ రికవరీ ఏజెంట్స్ ఆర్ హెరాసింగ్ మై మదర్ యాక్చువల్ గా బై కమింగ్ టు అవర్ హౌస్ ఫర్ కలెక్షన్స్. మా మదర్ ని అంటే ఇంటికి వస్తున్నారు బ్యాంక్ వాళ్ళందరూ. పర్సనల్ లోన్ కట్టట్లేదు, ఇప్పుడు కట్టలేని పరిస్థితిలో ఉన్నాను. ఉమ్, I sold my property, ఇందాక మీకు చెప్పాను. I sold my property to pay some of the debts. Please return my son's gadget so that he can earn money to repay the debts. అప్పులు తీర్చుకోవాలంటే ఇప్పుడు నేను ఏదో ఒక జాబ్ చేసుకొని తీర్చుకోవాలి కదా. నా కానీ దగ్గర కన్సర్న్ గా ఫ్రీగా చారిటీస్ చేస్తారు. కన్సర్న్ గా ఫ్రీగా చారిటీస్ చేస్తారు. చారిటీ చేయడము అంటే బిజినెస్ లో ఒక డాక్టర్ అయినా ఒక అడ్వకేట్ అయినా కొంతమందికి చేస్తారు కదా ఫ్రీగా. మినిమం కాదు కెవిన్, మినిమల్ ఫీజు 500. 500,000 ఇదేనా తీసుకోవచ్చు కదా, ఎందుకు తీసుకోవచ్చు. ఫ్రీగా చేశారు? డెఫినెట్ గా లావణ్య చెప్తాను. విషయంలో. దాని గురించి కూడా నేను చెప్తాను. ఇక్కడ చూడండి, జస్టిస్ డిలేడ్ ఇస్ మై ఫోన్స్ ఇదంతా నేను చూపించాను 425 days ago. నెక్స్ట్ వచ్చేసి నేను హైకోర్టుకి వెళ్ళానండి చాలా సార్లు, 100 times పైన వెళ్ళి ఉంటాను. హైకోర్టుకి వెళ్ళిన ఆ అమ్మాయి ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్ లో ఉండడం వల్ల నాది ఎవరు కేసు తీసుకోవట్లేదు. ప్లస్ నేను ఆ అమ్మాయి పైన కేసు పెడదామని చెప్పి కొచ్చి వెళ్ళాను. వెళ్తే అక్కడేమో నువ్వు తీసుకుంటాం కేసు, చీటింగ్ కేసు, కానీ నీ పైన ఆ అమ్మాయి రేప్ కేసు పెడితే ఫస్ట్ నిన్ను జైల్లో పెట్టి తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తామని నన్ను భయపెట్టారు. సో ఇట్లా కాదని చెప్పేసి నేనే లా సెట్, మొన్న తెలంగాణ లా సెట్ జూన్ లో జరిగింది, ఎగ్జామ్ కి చదువుకొని టాప్ 1% లో వచ్చింది నాకు ర్యాంక్. అండ్ నేను ఇప్పుడు లా స్టూడెంట్ ని. అదొకటి. రెండోది ఏంటంటే మనకి ఈ గ్యాడ్జెట్స్ విషయంలో స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి కూడా నేను కంప్లైంట్ రాశాను, కానీ అది డిస్ఫంక్షనల్ గా ఉంది. జడ్జ్ గారు ఎవరు లేరు. మీరు 5 years లా ఎప్పుడు 5 years కాదు, 3 years. 3 years లా ఎప్పుడు కంప్లీట్ చేయాలి? నాకు ఆల్రెడీ ఒక డిగ్రీ ఉంది కాబట్టి CBIT లో ఇంజనీరింగ్ డిగ్రీ 3 years లో ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ లో ఉన్నాను కాబట్టి ఇంకొక 2 years లో అయిపోతుంది. అదొకటి. తర్వాత డిజిటల్ వకాలత్ నామా కోసం కూడా ఫైట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ అమ్మాయి శ్రావ్య FIR లో ఏం రాసిందంటే వకాలత్ నామా అక్టోబర్ 2024 లో సైన్ చేయించుకుంది నాతో. కానీ FIR లో ఏం రాసిందంటే 2 months ముందే నేను వకాలత్ ఇచ్చేసాను రిటర్న్. సో అసలు ఆ అబ్బాయి ఇట్లాగా నన్ను వెంటపడుతున్నాడు అని రాస్తుంది. అక్కడ సిగ్నేచర్ చూస్తే మనకి తెలీదు, కావేటి శ్రీనివాసరావు గారు అనుకున్నాను నేను, కానీ అది వాళ్ళ ఫాదరును శ్రావ్య కలిసి రాసిన సిగ్నేచర్స్. అది రాసిన తర్వాత వకాలత్నామాలో ఈజీగా మళ్ళీ మ్యానిపులేట్ చేసేయచ్చు. డిజిటల్ వకాలత్నామా ఉందనుకోండి, సిగ్నేచర్స్ డేట్ టైం స్టాంప్ ప్రకారం అవును ఈ టైంకి డిజిటల్ వకాలత్నామా తీసుకున్నాం మేము మీ కేసు, ఈ రీజన్స్ వల్ల మేము ఇవ్వట్లేదు, ఇదిగోండి రిటర్న్ అని చెప్పొచ్చు. అంతేగాని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వకాలత్నామా రాయిపించేసుకొని వాళ్ళకి ఇష్టం లేనప్పుడు వాళ్ళు ఇచ్చేసి మళ్ళీ ప్రొఫెషనల్ ఫీజు ఇవ్వకుండా చేయడం అన్యాయం కదండి. ఇంకొకటి ఏంటంటే పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ మన స్టేట్ లో లేదు, ఢిల్లీలో ఉంది. పోలీస్ వాళ్ళు ఇట్లాగా అన్యాయం చేసినప్పుడు మనం పోలీస్ మీద కంప్లైంట్ ఇవ్వాలి కదా, ఎక్కడ ఇస్తాము? ఇవ్వడానికి పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ లేదు. ఇది ఒక డిమాండ్. నెక్స్ట్ సైకాలజిస్ట్ ని అపాయింట్ చేయాలి అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు ఈ లావణ్య అయినా శ్రావ్య అయినా మరి వాళ్ళు యాక్ట్ చేస్తున్నారో వాళ్ళకి సైకాలజికల్ ఇష్యూస్ ఉన్నాయో మనకు తెలీదు. సో ఇట్లా ఒక అమ్మాయి వచ్చి, అంటే మాక్సిమం మెజారిటీ అమ్మాయిలు మంచి వాళ్ళే ఉంటారు, కొంతమంది మైనారిటీ అమ్మాయిలు ఇట్లాగా రాంగ్ కేసులు పెట్టి అబ్బాయిలను ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ మెంటల్ స్టేటస్ ఏంటి అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు షీ టీమ్స్ లో పోలీస్ స్టేషన్స్ లో ఎందుకు పెట్టాలి అంటే ఫ్యామిలీ కోర్ట్స్ లో ఉన్నాయి సైకాలజిస్ట్, కౌన్సిలింగ్ చేస్తారు ఎవరిది తప్పు అని తెలుసుకోవడానికి. అదొక మంచిది అని చెప్పేసి నేను ఈ ప్లకార్డ్స్ అన్ని పట్టుకొని తిరుగుతున్నాను. సో అది నా స్టోరీ. ఓకే, లాయర్ అలా అవ్వాల్సి వచ్చింది. ఓకే, లావణ్య జర్నీ గురించి మాట్లాడుకుందాం. అసలు ఓకే, ఒక సింపతి ఆ అమ్మాయి మీద గెయిన్ అయింది. యు అప్రోచ్ హర్, షీ అప్రోచ్ యు అండ్ యు అప్రోచ్ హర్ ఫస్ట్. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఆ అమ్మాయి కనబడిందండి. ఆ టైంకి ఆమె సెలబ్రిటీ కదా. సెలబ్రిటీయా? యు మీన్ బ్యాడ్ సెలబ్రిటీ, లెట్స్ సే ఇన్ఫేమస్ సెలబ్రిటీ. అంటే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది కాబట్టి యు థింక్ ఇట్ ఇన్ఫేమస్ అంటే ఒక అదే మీరు ఒక సెలబ్రిటీగా అమ్మాయిని ట్రీట్ చేస్తారు. ఓకే, సో నేను వెళ్ళింది ఏంటి, ఈ కేసు పని మీద కళ్యాణ్ దిలీప్ సుంకర గారు
ఈవిడికి సపోర్ట్ చేస్తున్నారు ఆ టైంలో మాట్లాడారు కదా. అవును. సో ఆయన కాంటాక్ట్ కావాలని అడిగాను నేను. ఆయన తర్వాత నేను కలిశాను కూడా. ఆయన మంచి వాళ్ళు, నా దగ్గర కన్సల్టేషన్ అమౌంట్ తీసుకోకుండా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ మాట్లాడారు. సో అట్లా ఉంటుంది కదా, కొన్నిసార్లు తీసుకోరు కూడా లాయర్స్. అవును. కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోని వాళ్ళు కూడా ఉన్నారు, సిచ్యువేషన్స్ సిచ్యువేషన్ బట్టి. సో అందుకని మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే, ఆ అమ్మాయి దగ్గర నేను ఎందుకు డబ్బులు తీసుకోలేదు